నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యార్థుల కోసం డ్రై రేషన్ పంపిణీ అమలుకు నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల్లోనూ పాఠశాల విద్యార్థులు పౌష్టికాహార లోపానికి గురికాకుండా ఈ విధానాన్ని రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టింది. ఇందులో భాగంగానే వేసవి సెలవుల్లోనూ విద్యార్థుల ఇంటికే రేషన్ పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు సెలవుల్లో పౌష్టికాహార లోపానికి గురికాకుండా చూడటమే ఈ పథకం లక్ష్యం. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాల్లోని 51 కరువు మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎంపిక చేసిన కరువు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 9 తరగతులు పూర్తి చేసిన విద్యార్థులందరికీ ఈ డ్రై రేషన్ అందజేస్తారు. ఈ డ్రై రేషన్ కిట్లో ప్రతి విద్యార్థికి సెలవుల కాలానికి సరిపడా సరుకులను అందజేస్తారు. ప్రాథమిక విద్యార్థులకు 4 కిలోల బియ్యం, ప్రాథమికోన్నత పిల్లలకు 6 కిలోల సన్న బియ్యం అందిస్తారు. అలాగే ఒక్కో విద్యార్థికి 35 కోడిగుడ్లు, పోషకాల కోసం 21 చిక్కీలు ఇవ్వనున్నారు. సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం పగడ్బందీ చర్యలు చేపట్టింది. విద్యార్థి లేదా వారి తల్లిదండ్రుల ఆధారిత బయోమెట్రిక్ లేదా ఓటీపీ ధృవీకరణ ద్వారానే సరుకులు అందజేస్తారు. ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ ప్రక్రియను నేరుగా పర్యవేక్షిస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది విద్యార్థులకు, వారి కుటుంబాలకు ఊరటనే చెప్పాలి. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.